నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. ఆన్ చేసుకో. పార్ట్ సంఖ్య 453, 450, 390. సపోర్టుకు రా, పాడు. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కృప చే స్థిరపరచబడితిమి. తన కృప చే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించెదము మనసారా మనము. పూజనీయుని పూజించెదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే. తన కార్యమును తన సేవకు పిలచే. సన్నిధి స్థుతులర్పింతుము వినయముగా మనము. సన్నిధి స్థుతులర్పింతుము వినయముగా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. సంగమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే. సంగమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే. సర్వకాలము శబ్దముతో సన్నోతించెదము. సర్వకాలము శబ్దముతో సన్నోతించెదము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కృప చే స్థిరపరచబడితిమి. తన కృప చే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. సమాధాన గృహంలోను సమాధాన ఐదు 507. బాగా పెట్టి
పాట సంఖ్య 507. సమాధాన గృహంబులో. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెను, మధ్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకొసగెను, నిత్య శాంతిని మనకొసగెను. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసే మధ్యను నిలచే, అడ్డుల ద్రోసే మధ్యను నిలచే. శ్రద్ధతో మాకు చేర్చెను, శ్రద్ధతో మాకు చేర్చెను. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. లోకమిత్రునకు కదో ప్రభు సమాధానము. లోకమిత్రునకు కదో ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిల్చును, సత్యమైనది నిత్యము నిల్చును. నిత్యుడే చూచే కల్గెను, నిత్యుడే చూచే కల్గెను. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. దేవుని రాజమిలా కాదు భోజన పానములు. దేవుని రాజమిలా కాదు భోజన పానములు. నీతియు సమాధానము నెల, నీతియు సమాధానము నెల. పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. పర్వతములు తొలగినను తాత్పరిల్లిన కొండలు,
ప్రభువే నా సమాధానము ప్రభువే సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలను బలపరచు తన ప్రజలను సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు 455 395 చివరిగా మూడో పాట పాడుతున్నాం. మనమే ప్రభుని పరలోక గృహం దాని వసించును దాని యందు ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు ఎంత సుందరమో ప్రభుని గృహము ఎంత సుందరమో ప్రభుని గృహము నలుదిక్కుల నుండి కూర్చెనుగా నలుదిక్కుల నుండి కూర్చెనుగా ఏక శరీరము రక్త బంధముచే ఏక శరీరము రక్త బంధముచే వేలాది భాషల నాండినను వేలాది భాషల నాండినను మనమే ప్రభుని పరలోక గృహము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు ఒక నూతన వ్యక్తిగమము చేసే ఒక నూతన వ్యక్తిగమము చేసే పరమ గృహమునకు చెందితిమి పరమ గృహమునకు చెందితిమి ఐక్యతతో స్థిరముగా నమర్చబడి ఐక్యతతో స్థిరముగా నమర్చబడి దేవుని గుడారముగా నైతిమి దేవుని గుడారముగా నైతిమి మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును నల్లని తెల్లని వారని లేదు నల్లని తెల్లని వారని లేదు ధనికులు దరిద్రులనియు లేదు ధనికులు దరిద్రులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు యేసు ప్రభువే సర్వముగా యేసు ప్రభువే
భేదము లేదు, ఈర్ష్యత పట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయోందన, శాంతి ఆనందము నిజ ప్రేమయోందన, నేర్పుతున్నాడు కొను మన ప్రభువే, నేర్పుతున్నాడు కొను మన ప్రభువే. మనమే ప్రభువుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభువుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహము ఇదరయందున్నది, ప్రభుని గృహము ఇదరయందున్నది. తన దాసులకధికారమిచ్చే, తన దాసులకధికారమిచ్చే. ప్రతివానికి వాని పని నియమించే, ప్రతివానికి వాని పని నియమించే. కావలియుందుము మెలకువతో, కావలియుందుము మెలకువతో. మనమే ప్రభువుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభువుని పరలోక గృహము, తానే వసించును దానియందు. లేచి పాడుకుందాం. ఈ 2 చరణాలు లేచి పాడుకుందాం. ఒక్కసారి లేచి పాడుకుందాం. దృఢ విశ్వాసము మదినందుంచి, దృఢ విశ్వాసము మదినందుంచి, విజయుల యాత్రలు సాగెదము, విజయుల యాత్రలు సాగెదము. ఆదర్శులమై జగమందున, ఆదర్శులమై జగమందున, పూర్తిగా శత్రువు నోడింతుము, పూర్తిగా శత్రువు నోడింతుము. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది. చేపెను మేల్కొని యుందుమని, చేపెను మేల్కొని యుందుమని. విశ్వాసయోగ్యులముగ జీవించి, విశ్వాసయోగ్యులముగ జీవించి, ఓరిమితో వెచియుండెదము, ఓరిమితో వెచియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. కొన్ని నిమిషాలు ఎలాగున దేవుడు ఇంటికి పురికొల్పి ఈ ఇల్లు తీసుకోవటానికి స్వాతంత్రం ఇచ్చినాడో, ప్రభు యొక్క మహిమ కొరకు ఈ ఇంటిని స్వతంత్రించుకోవటానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ముందుగా దయతో మన ప్రసాద్ కొంత తన సాక్ష్యం పంచుకుంటాడు. దేవుని మాటలు ఎట్లా ప్రభు అనుకూలపరిచి ఈ ఇంటిని తనకి ఇచ్చినాడో దానికి కృతజ్ఞతగా దేవుని స్తుతించడానికి కూడా ప్రసాద్ అలాగనే వాళ్ళిద్దరు కూడా ప్రభుని స్తుతిస్తారు. కాబట్టి కొన్ని మాటలు ఎట్లా వచ్చింది చెప్తే అట్లే ఒక మాట ఇక్కడే ప్రసాద్ స్తుతిస్తాడు, కిరణ్మయ్య కూడా అక్కడే ఉండి ప్రభుని స్తుతిస్తారు. ఇంటిని ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్తారు. అనంతరం మనం వాక్యం విని మనము రూములలో ప్రార్థన చేసి ఇదంతా కూడా మనం ప్రార్థనతో ఈ ఇంటిని ప్రతిష్ఠిస్తాం. కాబట్టి ప్రసాద్ కొద్దిసేపు వచ్చి సాక్ష్యం పంచుకుంటాడు.
ప్రభు నామమును బట్టి అందరికీ వందనాలు. దేవుణ్ణి ప్రేమించి నా ఆహ్వానం మేరకు ఇంటి ఓపెనింగ్కి అందరికి వచ్చినందుకు ప్రభువుని బట్టి మీకు అందరికీ వందనాలు. నా ఆత్మీయ విశ్వాస యాత్ర జీవితంలో నేను దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చినాను. నా యొక్క ఉద్యోగ విషయంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ 2014లో నేను అక్టోబర్ 28వ తారీఖున నేను కాల్ లెటర్ తీసుకోవడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి విషయాల గురించి దేవుని సన్నిధిలో నేను మొరపెడుతూ వచ్చినాను. స్వాస్థ్యం గురించి కూడా అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నాకు వాక్యంతో మాట్లాడుతూ వచ్చినాడు. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. తరువాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురం అని పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా వేకువజాములో 4 గంటలకు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటాను. నేను ఎక్కువగా మొరపెడుతూ వచ్చినాను పిల్లల విషయంలోనూ. తర్వాత నా యొక్క స్వాస్థ్యం అనగా ప్రభా, నేను ఒక నివాసం ఉండడానికి నీకు చిత్తమైతే నాకు ఒక స్థలమును సిద్ధపరచమని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నేను నా యొక్క దినపత్రికలలో డైలీ పోర్షన్ చదువుకుంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు దేవుడు ఒక చిన్న కళను నాకు అప్పగిస్తూ వచ్చినాడు. ఆ కళను చూస్తే ఒక గోడ బాగా కనిపిస్తూ ఉంది. అది చూస్తూ వచ్చినప్పుడు ఏంటి ప్రభా ఈ స్థలం నాకు చూపిస్తున్నావు అని చెప్పేసి కొంత ప్రార్థనలో ఉంటా వచ్చినాను. తర్వాత నేను బైబిల్ తీసుకొని వాక్యం చదువుతున్నప్పుడు దావీదు ఆ పురంలో నివసించినాడు కనుక అది దావీదుపురం అని చెప్పేసి ఆ మాట నా యొక్క హృదయాన్ని తాకుతూ వచ్చింది. వెంటనే నాకు వచ్చినటువంటి కళను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభా, నువ్వు చూపించినటువంటి కళ నాకు వచ్చినటువంటి వాగ్దానం 2 కరెక్ట్ కనుక ఈ ఇల్లు నేను తీసుకోవడం జరిగింది. దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తే దేవుడు నాకు అన్నింటినీ అనుకూలమైనటువంటి సమయంలో సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఏది ఏమైనప్పటికీ దీన్ని కొన్ని భాగములు మాత్రమే వాళ్ళు పూర్తి చేస్తూ వచ్చినారు. మిగిలినటువంటి భాగములు యోవాబు ఏ విధంగా అయితే పూర్తి చేస్తూ వచ్చినాడో ఆ విధంగా నేను ఇంటిని తీసుకున్న తర్వాత మిగిలినటువంటి భాగములను నేను కూడా పూర్తి చేసుకొని ఈ దినాన దేవుడు నాకు ఆ యొక్క ఇంటిని ప్రతిష్ఠించుకోమని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వటం జరిగింది. కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వాక్యంతో నన్ను మాట్లాడి నేను ఏ విషయం అయితే అడుగుతూ వచ్చినానో ఆ విషయం ద్వారా నాకు దేవుడు వాక్యంతో తెలియజేసి నేను ఏవైతే చేయాలనుకున్నానో వాటిని వాక్యంతోనే నాకు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి దాని ప్రకారంగా నేను ముందుకెళ్ళడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ విధంగా ఇల్లు నేను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యోవాబు ఏ విధంగా అయితే మిగిలినటువంటి భాగములు పూర్తి చేస్తూ వచ్చినాడో ఆ భాగములు పూర్తి చేసుకోవడానికి కూడా దేవుడు నాకు సమయం ఇవ్వగలుగుతూ వచ్చినాడు. దీని కొరకై కూడా కొంత ప్రార్థన చేస్తూ వచ్చినాను. కొంత డబ్బు అవసరం అవుతూ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు కృపగలిగినటువంటి దేవుడు గనక, పిలిస్తే పలికేటటువంటి దేవుడు గనక దేవాది దేవుడు నా మొరను నా యొక్క ప్రార్థనను ఆలకించి వాటిని కూడా పూర్తి చేసుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు. నేను ఊరికి కొనుక్కున్నాను కానీ సర్లే ప్రభా ఎవరికొకరికి నేను బాడీ ఎక్కువచ్చులు అని చెప్పేసి అనుకుంటూ వచ్చినాను. కానీ నాకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. మహానంది మండలం తిమ్మాపురం నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్తానో ఈ 4 జిల్లాల్లో అనుకుంటూ ఉండేవాడిని.
కానీ దేవాది దేవుడు కృప చొప్పున నేను ఎక్కడైతే దీన్ని పొందగలుగుతూ వచ్చినానో అదే ప్రాంతానికి నియరెస్ట్ దగ్గరికి నన్ను దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు చాగల్మరి దగ్గర అంటే ఆలగడ్డకు దగ్గర కోటకందుకూరు ఉంది, ఆ ప్రాంతానికి నేను ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాను. అనగా లాస్ట్ మంత్ 13th నేను రిలీవ్ అవుతూ వచ్చినాను, 14th జాయినింగ్ అవుతూ వచ్చినాను. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను, ప్రభా ఇందుకొరకే నాకు 2 సంవత్సరాల క్రితమే వీటిని సిద్ధపరుస్తూ వచ్చినావు, కాబట్టి నువ్వు చేసినటువంటి మేల్లో నీకు కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభా అని చెప్పేసి నేను ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇస్తూ వచ్చినాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. పిలిస్తే పలికేటటువంటి దేవుడవు, నాన్న నీతిమంతుల వైపు నా కన్నులు, వారి ప్రార్థనల వైపు నా చెవులను మీరు సెలవిస్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడవు గనక ప్రభా, నేను ప్రార్థించిన మేరకు వాక్యంతో నాతో మాట్లాడి నాన్న ఇంటిని మీరు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఇది అశాశ్వతమైనటువంటి లోకం. ఏది ఏమైనప్పటికీ ప్రభా, ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో నా కొరకే ఒక స్థలమును సిద్ధపరిచినందుకే నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దీనికంటే నేను స్థిరమైనది, శాశ్వతమైనది, నేను ఎవరు తొలగించలేదు. నేను నాకు పరలోకములో పౌరసత్వాన్ని ఇచ్చి నేను వాటిలో కూడా నాకు నేను ధన్యతను, యోగ్యతను, ప్రవేశించడానికి అర్హతను కూడా మీరు అందించినందుకే నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా, వాక్య ప్రకారంగా మీరు మాతో మాట్లాడి ఇంటిని సిద్ధపరిచినందుకే నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలను ప్రభా, ఏమి చెల్లించినా నా రుణం అట్లుండవలసిందని నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన క్రీస్తునకు సమర్పిస్తున్నాను తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన జీవంగా ప్రేంగల నా ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయం నా తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి సాగిల పడేదాన్ని అందిస్తూ వచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎట్టి ఏకతర్హత లేకపోతే వచ్చినప్పటికీ నేను మమ్మల్ని ప్రేమించి ఎంతగానో నా తండ్రి ఈ లోకంలో ప్రభావ మరి నివసించడానికి ఒక గృహం కావాలని మేము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నిజంగా వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడవై నిజంగా ప్రభావ మరి మా పక్షాన నుండి ఎంతగానో ప్రభావ మరి నీ వాగ్దానం ఇచ్చి దావీదు అందులో నివసించినాడు కనుక దానికి దావీదుపురం అని పేరు కలిగినట్టుగా ప్రభావ మరి ఆ వాగ్దానాన్ని మా పక్షాన్ని నెరవేర్చి ప్రభావ మరి ఇంతవరకును మరి మిగిలిన భాగములన్నింటిని పూర్తి చేసుకొని ఇదిగో ప్రతిష్ట దినం కొరకై ప్రభావ మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చిన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇటు స్వాస్థ్యం నాకు దయచేస్తూ వచ్చినందుకే నీకు వందనాలు అయ్యా. ఈ కుటుంబం అంతా కలిసి ప్రభావ, నేను నా కుటుంబం అంతా కలిసి ప్రభావ నీ సన్నిధిలో ఉండి నేను ఆరాధించి ఆధిక్యతను అందిస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని నాకు అందిస్తూ వచ్చిన నా దేవునికి హృదయకాల సమయంలో ఏం చెల్లించగలను ప్రభావ, ఏమి చెల్లించిన రుణగ్రస్తురాలని నా కొద్ది పాస్తులను యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. మంచిది, మనం బైబిల్ ఎత్తి కోరస్ పాడుకుందాం. మంచి దేవుడు ప్రసాద్కు ఎటువంటి ప్రసాద్కు ఏదైతే ప్రేరేపణ ఇచ్చినాడో వాక్యం కూడా అదే ప్రేరేపణతో వచ్చాను నేను. అది ఆశ్చర్యం, దావీదును గుర్చిన అనుభవం. కాబట్టి ఇది డేవిడ్స్ మ్యాన్సియన్ అని పెట్టచ్చు పేరు, అంటే దావీదు పురము అని. దీనికి ఇంటికి డేవిడ్స్ మ్యాన్సియన్ అని పెట్టచ్చు. మ్యాన్సియన్ అంటే పురం. బైబిల్ ఎత్తి కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ो उसनो रोज बरो, सामने करने कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సరిగుందా? దేవుని వాక్యములో మనము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఒక మాట మనమందరము చదువుదాం.
రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం దయతో మనము 18వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. 18వ వచనం. దావీదు రోజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ప్రార్థన చేస్తాం. ప్రింగల్ తండ్రి, ఈ కొద్ది మాటలు ప్రత్యేకంగా ఈ ఇంటి కొరకై ప్రసాదు, కిరణ్మయ్ పిల్లలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంచున్నాం ప్రభువా. ఆ బిడ్డలను ప్రభు కొరకై వారు కూడా సండే స్కూల్లో దేవుని వాక్యంలో పెరగటానికి మీరు ఇస్తున్న ధన్యతను బట్టి వందనాలు. ఇవాంజలిన్ గ్రేసు ప్రభు, ఆర్య జెస్సీ, ఎలిషా, ఎడ్వర్డ్ బిడ్డల్ని ఇచ్చినారు, నీకు వందనాలు. నీ మహిమ కొరకై ప్రభువా వారు జీవిస్తూ దేవుని ఇంట్లో పెరుగుతూ దేవుని సన్నిధిలో మోరపెట్టగా నీ దాసు సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువా మీరు అనుకూలింపజేసిన ఈ స్థలము, ఈ ముఖ్యంగా ఈ ఇంటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాం. నీ దయ చొప్పునే తనకు కలిగిన ఇబ్బందుల్లోనే మీరు ఆదుకొని నీ విశ్వాస్యత భూలోకములో నివసించడానికి ఒక ప్రభా ఇల్లు అవసరమని ఎరిగి తండ్రి నివాసయోగ్యమైన ఇల్లుగా మీరు చేయాలనేది నీ ఉద్దేశమైనందుకు స్తోత్రం. దీని అంతా మాడిఫై చేసుకొని ప్రభా ఈరోజు ప్రతిష్టా దినముగా ఉంచినందుకు వందనములు. ఈ దినము ఎంతో విశిష్టమైందిగా, ఈ ఇంటికి ఎంతో ప్రతిష్టా దినముగా ప్రభా ప్రశస్తమైన దినముగా ఉంచుము. నీ రక్త ప్రోక్షణ ఇందులో ఉంచుము. నీ దాసులముగా నీ ప్రజలముగా మేము కలిసి ప్రార్థించడం ద్వారా ఈ ఇల్లు సంపూర్ణంగా నీ రక్త ప్రోక్షణ కింద పరిశుద్ధపరచమునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా తండ్రి నీ యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచే దేవుని యొక్క హస్తాన్ని ఇందులో కోరుతున్నాం. ప్రతి రూమును, నివసించే ప్రతి స్థలమును కూడా ప్రభువా ప్రతిష్ఠించడానికి ముందుగా నీ వాక్కును మేము చదువుకున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నీ సన్నిధి మాతో ఉంచండి. నీ దయకు పాత్రులంగా ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని అప్పగించుకుంటూ రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ వాక్యములో మనకు నేర్పిస్తున్న పాఠములను కొన్ని మనం గుర్తు చేసుకోవాలని మనవి చేస్తూ ఉంచున్నాం. దావీదు తాను లోపల దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ కొన్ని మాటలు తాను పలుకుతూ ఉంటున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. కాబట్టి నన్ను ఇంత హెచ్చులోనికి లేదా ఇంత బలమైన స్థానంలోనికి తీసుకురావటానికి నేనే పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. కాబట్టి తన కుటుంబము దేవుని దృష్టిలో ఏ పాటిదంటే అర్థమేంటి? ప్రభువా నీ దృష్టిలో ఇది అల్పమే, నీ దృష్టిలో నన్ను ఇంతగా హెచ్చించావు, ఇంతగా తీసుకుని వచ్చినావు, నీకే వందనాలు. అయితే నేను కొన్ని కోరుకుంటున్నాను నీ సన్నిధిలో. ఏం కోరుకుంటున్నాను అనంటే, మొదటిది ఆయన కోరింది ఏమిటి అనంటే చూడండి, దేవుని వాక్యములో 23వ వచనం, నీకు జనుల గుట్టకై వారిని విమోచించునట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, నీ జనులు బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయునట్లు దేవుడవైన నీవు ఐగుప్తులో నుండి ఆ జనుల వశము నుండి వారి దేవతల వశము నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలునట్టి నీ జనుల వంటి జనం లోకమందు మరి ఎక్కడ ఉన్నది. కాబట్టి మొట్టమొదటి తాను ఎరిగింది ఏమిటయ్యా? ఈ యొక్క తగ్గింపులో ప్రభువా నన్ను ఇంత ఎచ్చులోనికి తీసుకొచ్చావని అడిగిన మాటల్లో మొదటిదిగా ఏం చెప్తున్నాడంటే, నీవు విమోచించిన. కాబట్టి విమోచించబడిన జనమును కలిగంటున్న శ్రద్ధ, విమోచించబడిన దేవుని పిల్లల్లో దేవుడు కలిగి ఉంటున్న ఆసక్తి, దేవుని యొక్క రక్తముతో విమోచించబడుట. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎవరు చదవండి గట్టిగా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు ఏం కలిగి ఉంటున్నదంట? క్షమాపణ కలిగి ఉంటా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనందరం విమోచించబడిన అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైంది. విమోచన
అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా విమోచించాడు. పాతకాలంలో గొర్రెలు కోడెలు రక్తాన్ని తీసుకొని పోయి మాకు విమోచన దొరికింది అనుకొని సంతోషించేవారు. కానీ అది సంపూర్ణ రక్షణ కలిగించలేకపోయింది, అది సంపూర్ణ విడుదల కలిగించలేకపోయింది. కాబట్టే చనిపోయిన భక్తులందరూ పరలోకానికి పోలేదు, కానీ భూమి కింద ఎక్కడుంటూ వచ్చినారట, పరదైసు అనే ప్రాంతంలో చెరకు పట్టబడ్డారు. ఎవరు వీళ్ళందరూ అని అంటే పాత నిబంధన భక్తులు. వారందరూ ఎందుకు పరలోకానికి పోగలేకపోయినారంటే ఆ విమోచన సరిపోలేదు. గొర్రెల కోడెల రక్తం ఇట్లాంటి ఇల్లు డెడికేషన్ చేసేటప్పుడు హిందువులు ఏం చేస్తారు చెప్పండి, రక్తం కోసి ఆడబూస్తారు, ఈడబూస్తారు, ఎక్కడ పూస్తారు, ఈడబూస్తారు. ఎందుకు? పాత నిబంధన ప్రకారం ఆ రక్తము ద్వారా ప్రవేశం ఉంటుందని. కానీ ఆ రక్తం కాదు మనకు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సొంత రక్తము చేత మనల్ని విమోచించాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరు ఎవరైనా సరే యేసు రక్తము ద్వారా విమోచించబడకపోతే మనము ఆయన వారం కాము, ఆయన ప్రజలం అనిపించుకోము. క్రైస్తత్వంలో పుట్టినప్పటికీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా ఆయన రక్తములో మనం విమోచించబడకపోతే, ఆయన రక్తములో కడగబడకపోతే, ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడకపోతే మనం నీతిమంతులము కాలేం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తం తప్ప ఇంకొక మార్గమే లేదు. కాబట్టి ఈ రక్తము ద్వారానే మనకు విమోచన. నేను వెతికాను, రాజుల కుటుంబంలో పుట్టాను. నేను ఎన్నో విగ్రహాలు పూజ చేశాను, చెక్క భజన, కులుకుడు భజన, ఎన్నో భక్తి కార్యాలన్నీ చేశాను. ఎక్కడా నాకు నెమ్మది లేదు. అప్పుడు నాకు 5 ప్రశ్నలు వచ్చాయి. ఏమంటే నేను ఎందుకు పుట్టానో చెప్పాలా. నేను పూజ చేసే విగ్రహాలు వాటికి ఎంత పెట్టినా ఇవి పలకటం లేదు, టెంకాయ కొట్టినా పలకటం లేదు, నైవేద్యం పెట్టినా పలకటం లేదు. కాబట్టి అవి పలకవు. కనుకటి పలికే దేవుడు ఎవరైనా ఉన్నారా, ఆయన కనబడితే నా జీవితాంతం సేవ చేస్తాను అని చెప్పాను. 1981లో యేసు ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు. 81 అంటే ఎన్ని ఏళ్ళు అయింది ఇప్పటికీ? 41 సంవత్సరం అయింది నేను నమ్మి. 41 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి నువ్వు పూజ చేస్తున్న విగ్రహాలన్నీ ఒట్టివే అని చూపించాడు. వాటి ద్వారా నీకేమీ నెమ్మది ఉండదు అని చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన కనబడ్డాడో నా హృదయంలో గొప్ప నెమ్మది కలిగింది. పాపాలు ఒప్పుకున్నాను, గొప్ప శాంతి కలిగింది. 5 ప్రశ్నలు ఉండేటి. నేను ఎందుకు పుట్టాను అని అడిగాను. నా మహిమ కొరకు పుట్టావు అన్నాడు. నా వాక్యం చదువు నీకు అర్థమవుతుందంటే, వాక్యం అంటే కూడా తెలియదు నాకు. క్రైస్తవులకు బైబిల్ ఉంటుందని తెలుసు అంతే. తర్వాత చెప్పాడు నా స్నేహితుడు, వాక్యం అన్నా బైబిలే, పరిశుద్ధ గ్రంథం అన్నా బైబిలే అన్నాడు. అప్పుడు బైబిల్ తీసుకొని చదివితే యెషయా 43:7 ఉంది, నా మహిమ కొరకు పుట్టించాను అన్నాడు. ఎందుకు పెరుగుతున్నాను అడిగాను. ఎందుకు పెరగాలి అంటే, నాకు సాక్షిగా పెరుగు అన్నాడు. అది లూకా 24:48 అన్నాడు. ఎందుకు సస్తాను, ఎందుకు పుట్టాలి, ఎందుకు సావాలి అని అడిగితే అప్పుడు అది నీకు ప్రమోషన్ అన్నాడు. అది యోహాను సువార్త 11:25 పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నాకు జీవం దొరికింది. నేను చెప్పగలను. ఇప్పుడు నేను చనిపోయినా ఎక్కడికి వెళ్తానంటే ఆయన అన్నాడు, యుగ యుగం నాతో ఉంటావు నాయన. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను ఎక్కడుంటాను అక్కడ ఉంటావు. నన్ను నమ్ముకోకపోతే నిత్య నరకానికి అగ్నిగుండంలో కాలిపోయిండే వాడవు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, ఎప్పుడు కాలుతానే ఉంటుంది. జాగ్రత్త. ఇక్కడికి వచ్చిన వాళ్ళంగా ప్రభు రక్తములు కడుక్కోకపోతే ఈ ఇంటి సందర్భంగానైనా యేసు రక్తంలో మీరు కడుక్కోవటం మంచిది. ప్రభువు ఈ సందర్భంలోనైనా మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. ఎందుకంటే ఆ బాధకరమైన నరకం అది భయంకరమైంది. ఎట్టుంటుందంటే, తల్లి పిల్ల తల్లిని దూషిస్తూ ఉంటుంది. తల్లి నువ్వు అన్నీ ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, వాకిలి ఇచ్చినావు, బంగారు ఇచ్చినావు, యేసు ప్రభుని ఇవ్వలేదే, యేసు ప్రభుని కూడా చెప్పలేదే, ఎంత బాధకరం అని చెప్పి దుఃఖముతో ఆ పిల్ల తల్లిని అంటుంటే తల్లి అంటది, మా తల్లి చెప్తే కదా నాకు
మా తల్లిదండ్రులు వాళ్ళు చెప్పలేదు, ఆస్తులు అంతస్తులు అయ్యే అని బతికామే. ఈ రక్షణ వెలుగులో ఉంటేనే మోక్షం అనేది తెలియదు, ఆ నిత్య జీవం అనేది యేసు ప్రభు ద్వారా దొరుకుతుంది అనేది తెలియదు. కాబట్టి నేను దౌర్భాగ్యురాలనే అంటుంటే ఇద్దరు తిట్టుకోవటమే, అట్లా దూషించుకోవటం బైబిల్లో ఉంది. హేయమైనవి పలుకుదురు నరకములని ఉంది. అసహ్యమైన పలుకుతూ ఉంటారట. వద్దు అటువంటిది. ఇంకా ఎవరైనా ఈ ఇంటికి వచ్చిన దేవునిపై వచ్చిన దేవుని బిడ్డలుగా ఉండాలనేది మా ఆశ. మీరందరూ దేవుని బిడ్డలుగా ఉండటానికే దేవుడు మిమ్మల్ని ఈ సందర్భంగా తెచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? విమోచించబడుట అనేది గొప్ప భాగ్యం. విమోచన రక్తం, మేము మాట్లాడద్దు, పిల్లలు కూడా మాట్లాడద్దు. విమోచన రక్తం అనేది మనకు దేవుడిచ్చిన భాగ్యం. ఆ రక్తము ద్వారా నేను చెప్పగలను నీతిమంతుడయ్యాను. ఆ రక్తం వలన యేసు రక్తం కడుక్కుంటా నెమ్మది ఇచ్చాడు. నేను కళ్ళు మూసినా దేవునితో ఉంటానన్న ధైర్యం ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ మనం కళ్ళు మూస్తే ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తామన్న నిరీక్షణ ఉండాలి. అందుకోసం మనకేముండాలా? మనకు మన పేరు జీవగంధంలో రాసుకోవాలట. ఇంకా ఏముండాలా? మన పౌరత్వం పరలోకంలో ఉండాలట. ఇంకా మనకేముండాలి చెప్పండి? మన జీవము క్రీస్తువు కూడా దేవుని యందు దాచబడాల. పిల్లలు అటు ఇటు తిరగద్దు నాయనా, తిరగకూడదు. కొద్దిసేపే కదా మనం పోయేది, కొద్దిసేపు కాబట్టి కూర్చోవాలి. కాబట్టి మన జీవము దేంతో ఉంటుంది? క్రీస్తుతో దాచబడాల. వింటున్నారమ్మా? మన జీవము దేవునితో క్రీస్తునందు దాచబడాలి. మన పేరు పరలోకంలో దేవుడు రాసుకోవాలి. మన పట్టణము పరలోకంగా ఉండాలి. ఈ ఇల్లు ఎంతవరకు అంటే భూమి మీద జీవించేదానికంతే. అందుకోసం ప్రసాద్ చెప్పాడు కదా, ప్రభువా ఈ అశాశ్వతమైంది అని. అంటే ఇది అశాశ్వతమైంది అని అందరికీ తెలుసు. మనకు ఏరొక రోజు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటోళ్ళమే. కానీ అయితే ఉన్నంత వరకు ఒక ఇల్లు ఉండాలి కాబట్టి అది తృప్తికరంగా మంచిదే. అయితే నీతిమంతుని గుడారములో నుండి ఏం వెళ్ళాలంట చూడండి. నీతిమంతుల గుడారములలో నుండి ఏం వెళ్ళాలి? కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 118 15వ వచనం. 118 ఇది ముందు కాలి ఉంచుడు. 118 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము. కాబట్టి ఈ గుడారం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే కదా, ఎందుకు ఇచ్చాడంటే రక్షణను గూర్చి ఇతరుల కొరకు ప్రార్థన చేయటానికి, ఇతరులను రక్షణలోనికి నడిపించటానికి. గుర్తుపెట్టుకోవాలా, దేవుడు 3 తాళపు చెవులు కలిగి ఉన్నాడట. మొదటి తాళపు చెవి ఏంటంటే రక్షణను గూర్చిన తాళపు చెవి, లేదా ఏమన్నాడంటే పరలోకపు తాళపు చెవి అన్నాడు. అది ఎవరికి ఇచ్చాడు పరలోక తాళపు చెవి? అది మన చేతికే ఇచ్చాడు. ఎందుకంటే పేతురుతో అన్నాడు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు, నేను పరలోకపు తాళపు చెవి నీకు ఇచ్చేదని అన్నాడు. పరలోకానికి పోయేదానికి, పరలోకానికి చేర్చేదానికి మనం ఒక తాళపు చెవి ఇచ్చాడు. అదే రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదం. మనం పాట పాడుకుంటుంటే రక్షణ లేని వారు వచ్చి రక్షింపబడాలని, మనం సువార్త చెప్తుంటుంటే మనము రక్షణ లేని వారికి ఇది రక్షణ దొరకాలని. ఎప్పుడైనా దేవునికి బర్త్డే వచ్చింటుంది, మైకు పెట్టి సువార్త చెప్తాం. ఎవరికో ఒకరికి దేవుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరికి తగులుతుంది. ఎవరికో ప్రభు ద్వారం తెరిచి ఉంటాడు. మనం ప్రార్థనలతో ఈ కుటుంబాన్ని కట్టుకుంటున్నాం కాబట్టి, ఈ దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ వచ్చాం కాబట్టి దేవుడి రక్షణ సునాదం ఈ ఇంటిలోనే చెల్లుతుంది. కాబట్టి మొట్టమొదటి తాళపు చెవి పరలోకానికి పోయే తాళపు చెవి. రెండవ తాళపు చెవి మరణపు తాళపు చెవి. అది మనకివ్వలేదు. ప్రభు అన్నాడు, నా చేతిలో ఉంచుకున్నాను అన్నాడు. ఎందుకు తెలుసు మనకు బలహీనతలు. మనకు పరలోకపు తాళపు చెవి ఇచ్చినాడు కాబట్టి పరలోకానికి మాత్రమే చేర్చే భాగ్యం ఇచ్చాడు. సువార్త చెప్పి అనేకులకు విమోచన కూడా చెప్పి, రక్షణ కూడా చెప్పి తీసుకుపోవాలి. అదే మరణపు తాళపు చెవి మన చేతికి ఇచ్చినాడు అనుకోండి, మనకు కోపం వచ్చినప్పుడల్లా చంపేసిందాము అందరినీ.
కోపం వచ్చినప్పుడల్లా వాడు సచ్చును గాక ఈమె సచ్చును గాక నిందము. అందుకోసం దేవుడు మన చేతికి ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు అంటే అది ఇస్తే బాత్రూమ్ పోతూనే ఒక యవనస్తుడు పట్టుకుంటాలే. కాబట్టి నేనంటాను, రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం మన ఇంటిలో నుండి అనేకులకు ఈ రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదము చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీళ్ళు కావాలనే ఇవి ఉన్నాయిలే, ఇక్కడే ఉన్నాయి, 10 లేదు ఉన్నాయి ఇచ్చేస్తాంలే. ఏదైనా తాగు, నువ్వు అడిగితే మేము ఇస్తాం. పెద్దవాళ్ళని కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళు ఎప్పుడు పోతారు. కాబట్టి ఏం చెప్తున్నాను, రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం. ఆ రక్షణ గుర్చిన వాక్యం చెప్పేదానికే కానీ మరణపు తాళపు చెవి మనకి ఇవ్వలేదు. మూడోది ఏంటంటే పాతాళపు తాళపు చెవి అన్నాడు. ఈ 2 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నాయి. అవి ఇవ్వలేదు మనకు. అవి ఇచ్చినామనుకో, ఎక్కువ కోపం వచ్చిందనుకో, తట్టుకోలేక వాడు నరకానికి పోనుగాక అంటాం. అందుకోసము అవి నేను ఇవ్వనైనా మీరు ఒకరినొకరు చంపుకుంటారు. కాబట్టి మీరు అనేకులు రక్షణలోనికి నడిపించడానికే మీ చేతిలోకి రక్షణ తాళపు చెవి ఇస్తున్నాను. కాబట్టి ఈ గుడారము రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదముతో కూడిన వాక్యం రావాలని. రెండవది ఏంటంటే ఈ ఇంటిలో నుండి చూడండి, సామెతల గ్రంథం 1 రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం. రెండవది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిదట. ఏంటి కా ధననిధి ఏముంటుంది అని అంటే చూడండి, దయతో ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ప్రసాద్ చదువుతున్నాళ్ళేమ్మా, చదవనియా. వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత గదులేమో నింపబడతాయంట. విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. కాబట్టి జ్ఞానం వలన ఇల్లు కట్టుకుంటాడు. జ్ఞానాధారము నేనే 8:14 ఏమన్నాడు, పరాక్రమము నాదే. జ్ఞానాధారం ఆయనే. కాబట్టి ఆయనను మన ఇంట్లో పెట్టుకుంటే జ్ఞానము చేత ఇల్లు కట్టుకుంటాం. అది జ్ఞానము చేత ఇల్లు కట్టుకోవటమే కాదు, స్థిరపరచబడుతోంది. స్థిరపరచబడటమే కాదు, తెలివి చేత. తెలివి ఎట్లొస్తుంది? 2:6 సామెతలు అంటాడు, తెలివి ఎట్లొస్తుందట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలం. కాబట్టి తెలివి చేత గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడతాయి. కాబట్టి చెప్పండి, ఎవరికైనా ఒక యవనస్తుని పంపించండి, మీరే పోకుండా అన్నిటికీ. కాబట్టి ఏం చెప్తున్నాడంటే తెలివి చేత ఎవరు నేను పంపినాయనా కొన్ని పంపి. తెలివి చేత గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడతాయి. కాబట్టి సర్వసంపదలు ఇంటిలోనికి రావటానికి ఆ సర్వసంపదలకు ఆధారమైన దేవుడు ఉన్నాడు. ఎవరు? సొలొమోను అడిగినాడు, ప్రభువా, ఇంతమంది జనానికి న్యాయం తీర్చడం నాకు చేత కాదు, ప్రభువా నీవు నాకు జ్ఞానము దయచేయి అని అడిగాడు. ఎప్పుడైతే జ్ఞానము దయచేయమని అడిగితే నీవు ఏమడిగినావు? ఆస్తి అడగలేదు, తర్వాత ఐశ్వర్యం అడగలేదు. నువ్వేమడిగినావు? కేవలం జ్ఞానం అడిగినావు. నేను ఇవన్నీ నీకు ఇచ్చేస్తానపో అన్నాడు. అంటే అప్పుడు అర్థమైంది, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? సర్వసంపదలు ఆయన చేతిలో ఉన్నాయి. అది మన భాగ్యం. సర్వసంపదలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన మనకు ఇవ్వగలడు. కాబట్టి నేనేం గుర్తు చేస్తున్నానంటే, సర్వసంపదలకు ఆధారభూతుడైన దేవుడు మన ఇంట్లో ఉంటే ఆయన అనేవాడు ఏమనేవాడంటే,
ఎక్కువ వచ్చింది కదా ఇందాక షాద్నగర్ జోసఫన్న అనే షాద్నగర్ జోసఫన్న ఇక్కడమ్మా మీరు వచ్చినారా? ఉందా లేదా? ఆమె కిందనే ఉందా? బిజీ ఆమె వెంట ఉంది. షాద్నగర్ జోసఫన్న కాడికి మేము పోతుంటామని ఆయన అనేవాడు, నాకు దేవునికి 7 బ్యాంకులు ఉన్నాయి అనేవాడు. ఒక బ్యాంక్కి ఖాళీ అయితే ఇంకొక బ్యాంక్కి తెరుస్తాడు, నా దేవునికి ఏం తక్కువ అనేవాడు. మెరిసమ్మ నవ్వుకుంటుంది. మా ఊరే అని షాద్నగర్ అంటే గుంతపల్లె. ఒక్కడి నుంచి పోయినాడు ఆయన షాద్నగర్కు సేవకుడుగా. ఆ ఊళ్ళో ఆరంభికుడు ఆయన సేవకుడుగా. ఆ చిన్న పల్లె అది గుంతపల్లె అంటే నాకు అనిపించింది, నేను కూర్లలో చెప్పలేకపోతేనే అనిపించింది. ఇంతమంది ఉన్నారు దేవుని పనికి సేవకు వద్దామని ఒక్కరికి భారం లేదని. ఆ గుంతపల్లి చిన్న ఊరు, మీరు చూస్తే అర్థమవుతుంది. ఎంత 15-20 ఇళ్ళు ఉంటాయేమో. 7 మంది సేవకులు పోయినారు తెలుసా ఆ ఊర్లో. చిన్న ఊరు, 7 మంది సేవకులు పోయినారు దేవుని పనికి ఆయా ప్రాంతాల్లో. మైలవరం సేవకుడు అక్కడి నుంచి వచ్చినాడే. ఆ పీటర్ బేతేల్ ఇప్పుడు పొద్దుటూరు చేరిన ఆయన భార్య అక్కడి నుంచి పోయిందే. ఎక్కడ తెనాలి దగ్గరికి పోయింది మేరేని, మొన్న వచ్చినారు బక్సింగ్ ఆయన భార్య అని. అమ్మాయే ఆ ఊరు అమ్మాయే. అట్లా షాద్నగర్ జోసఫ్ అని ఒక ఆయన, ఇంకొక 2, అట్లా అందరూ దేవుని పనికి ఒక చిన్న ఊరిలో. కాబట్టి నేనేంటానంటే దేవుని కొరకు మన ఇల్లు ఎట్టుందంట, రమ్యమైన వాటితో కట్టబడుతుంది. కాబట్టి అనేకమైన రమ్యమైన వాటితో నింపుకుంటుంది. తర్వాత 3వది ఏంటంటే మన ఇల్లు చూడండి, 3వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 3:33. నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. అందుకోసమే దావీదు ప్రార్థన కోరుకున్నాడు, నా ఇంటిని నువ్వు ఆశీర్వదించు ప్రభువా అని అడిగినాడు. చూడండి ఎట్లా ఆశీర్వదించమంటాడు ఆయన ఆశీర్వాదము. 2వ సమూయేలు గ్రంథం ఎటువంటి ఆశీర్వాదం తన ఇంటికి రావాలని కోరుకున్నాడు చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 1, విమోచింపబడిన జనులతో సంతోషిస్తున్నాడు. 2వది చూడండి 25-26. నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలవబడి ఉంటుంది. దృఢపరిచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడన్నమాట. శాశ్వతమైన మహిమ కలుగునట్లు నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు. 2వది కోరుకున్నాడంటే ఆయన మొట్టమొదటిది విమోచించబడిన జనులతో నేను ఆనందిస్తాను. నా ఇల్లు నేను విమోచించబడిన దేవుని ప్రజలు. 2వది నీ సన్నిధిలో నా కుటుంబం స్థిరపరచబడాలి. నాకు లేదా ప్రసాదు మన కిరణ్మయ్ 3 పిల్లలు వాళ్ళ యొక్క తీర్మానం ఏమై ఉండాలంటే నేను నా పిల్లలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. ప్రభువా నీకు సాక్షులుగా నీ మహిమార్థమై నేను నా పిల్లలు స్థిరపరచబడాలా అనేది 2వది. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము మన పిల్లలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. దావీదు దేవుని సన్నిధిని గురించి ఎంత గమనికగలిగిన వాడు అంటే నాకు ఆశ్చర్యమైన మాట ఏంటంటే చూడండి ఒక చక్కటి మాట. ఆయన అంటాడు, ఎవరు సౌలు తరుముతా పోతే ఆయన అంటాడు నా తీర్మానం ఇది అంటాడు. చూడండి 26వ అధ్యాయం 1 సమూయేలు 26-20వ వచనం. 26 నా దేశమునకు దూరముగాను దేవుని సన్నిధికి ఎడముగాను. చూసినారా దేనికి దూరం కాడంటమా? దేవుని సన్నిధి అంటే దేవుని ప్రజలకు దూరం కాడంట. 2వది ఏంటి? దేవుని సన్నిధికి ఎడముగా జీవించడట. దేవుని సన్నిధికి ఎడముగా జీవించడట. తన జీవితంలో దేవుని సన్నిధికి ఎడముగా జీవించను, నేను దేవుని సన్నిధిలోనే ఉంటానంటాడు. అందుకోసమే
నీ సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము గలదు. చదవండి 16వ కీర్తన. ఆయనకు దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రసాద్ బ్రదర్, కిరణ్మయ్ సిస్టర్ ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఉండే సంతోషాన్ని వారు అనుభవించాల. 16వ అధ్యాయం 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. నీ కుడి చేతిలో ఏమున్నాయంట? నిత్యము సుఖాలున్నాయి. సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు. ఆయనకు ఒకటి ఆలోచన వచ్చిందట, దుఃఖం. ఏం దుఃఖం అంటే, అందరూ బాగా సంపాదించుకుంటున్నారే, మాకు ఏమీ లేకపోయానే. అయ్యో భక్తిహీనులు ఎంత అబద్ధాలు ఆడినా వాళ్ళకి ఎంత లక్షలు లక్షలు ఈ దినాలు కోట్లు వస్తున్నాయే అని చెప్పి దిగులు పడ్డాడట. ఏమా వింటున్నారా? ఖాళీగా ఉండేటివి అవతలికి తీసుకోండి నాయన. ఖాళీగా ఉండేటి చేయండి, అవతల వాళ్ళు కూర్చుంటారు. అవి ఆడుండి ఏం చేస్తాయి? ఎండకు 4 అట్లా వేసుకొని ఒకదాని మీద ఒకటేసి ఇచ్చేయి, వాళ్ళకి ఇచ్చేయండి, ఆడు కూర్చుంటారు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే దావీదు యొక్క జీవితంలో ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఆ గొప్పతనం ఏమిటంటే, తనకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ, ఎన్ని పరిస్థితులు తనకున్న దేవుని సన్నిధిని గూర్చిన గమనిక కలిగి జీవించినాడు. కాబట్టి దేవుని సన్నిధికి దూరం చేయాలని ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన దూరం కాలేదు. ఎందుకయ్యా దూరం కాలేదు అని అంటే, దేవుని సన్నిధిలో ఒకరోజు చాలా దుఃఖకరమైన పరిస్థితి ఏర్పడింది. భక్తిహీనుల గురించి ఆలోచన చేశాడు. వాళ్ళు బాగా పైకి పోతున్నారే అని ఆలోచన చేశాడు. చేస్తుంటే చాలా దుఃఖం అనిపించింది. అప్పుడు నాకేం లేకపోయినా వాళ్ళేమో భక్తిహీనులు అంత బాగా పైకి పోతున్నారు అనుకుంటుంటే అప్పుడు తనకు మనసులో ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది చూడండి, కీర్తనలు 78. భక్తిహీనులకు ఏమొచ్చిందని చూడండి. తన ఆలోచనలన్నీ ఎట్లా ఉన్నాయంటే 73:16. దీన్ని తెలుసుకొనవలనని నేను ఆలోచన కలిగి పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గూర్చి ధ్యానిస్తేంతవరకు నాకు ఆయాసముగా ఉండెను. పరిశుద్ధ స్థలానికి పోయేంతవరకు ఆ మాటలు అనుకుంటుంటే ఆయాసం వచ్చింది. ఎవరికి? దావీదుకు. పరిశుద్ధ స్థలానికి పోతానే జవాబు వచ్చింది. ఏంటంటే, నిశ్చయముగా నువ్వు వారి కాలు జారు చోటనే ఎన్ని సంపాదించుకున్నా పుట్టక్కున పోతారు. వాళ్ళు ఏమి శాశ్వతం కాదు. ఎన్ని సంపాదించుకుని ఏమి తీసుకుపోరు. కాకపోతే దేవుని సన్నిధికి పోయినప్పుడు తన ఆయాసం అంతా పోయింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? నిత్య సుఖాలు ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిని మనం విడిచిపోకూడదు. రెండవది తన తీర్మానం ఏంటి? నీ సన్నిధిలో ఎవరు ఉండాలా? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనబడాలి అని తన యొక్క ఆలోచన. మొట్టమొదటిది ఏంది? విమోచించబడిన దేవుని ప్రజలతో నేను ఆనందించాలి. రెండోది అది ప్రసాద్ బ్రదర్, కిరణ్మయ్యే కాదు, మనం కూడా దేవుని ప్రజలతో ఆనందించాలి. రెండోది ఏం చెప్పండి? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము స్థిరపరచబడాలి. కూర్చోరా, కూర్చో, ఎందుకు తిరుగుతున్నావు? మూడోది చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మూడోది ఏంటంటే, ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడు చూడండి. దయతో 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దీన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది
నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపడక. 3 విషయాలు ఆయన ఆలోచన చేశాడు. విమోచించబడిన దేవుని ప్రజలతోనే నేను ఆనందిస్తాను. రెండోది, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి. మూడోది, నా కుటుంబము ఎట్లుండాలంట? నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము ఎప్పటికీ ఆశీర్వాదింపబడినదిగా ఉండాలి. అటువంటి ఆశీర్వాదములకు కారణం ఏమిటి అంటే ఆశీర్వదించే ప్రభువుకు స్థలం ఇచ్చారు. చూడండి, ఒక సందర్భం చూసి ముగిస్తాం. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఎవరికి స్థలం ఇచ్చారు చూడండి. అయితే మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఇంటిలో ప్రభు ఉండాలి, అది మెయిన్ పాయింట్. ప్రభు ఉంటే మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన పిల్లలు ఆశీర్వదింపబడతారు, మనం ఆశీర్వదింపబడతాం. ఎప్పటికీ ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. ఈ ఇంటిలో, కపెర్నహూము ఇంటిలో ఎవరున్నాయా అంటే ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉండటాన్ని బట్టి అక్కడ రెండవది ఏం జరిగింది అని అంటే చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన దగ్గర చేరలేక ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు తీస్తున్నారు. ఇంటి కప్పు తీస్తే ఏమనాలా? ఇంటి కప్పు తీస్తే ఏమంటారండి? ఇంత కష్టపడి తెచ్చుకొని కట్టుకుంటే కప్పు ఎందుకు తీస్తారా నాయన? జరగండి పక్కకు. ఈయన తీసుకొని వచ్చి మేము ప్రభు దగ్గర ఆ ఇంటి కప్పు తీస్తుంటే ఇంటి యజమానుడు ఏమనాలా? కానీ నా ప్రభు వాక్యం ముఖ్యం. మీరు కప్పు తీసైనా సరే ఆయన దగ్గర దింపండి, కానీ ప్రజలను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. దేవుని వాక్యం వినకుండా తప్పిపోకూడదు వాళ్ళు. చూసినారా? ఎంత ఇంటి కప్పైనా తీసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. కానీ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆదివారం వచ్చినాంచి మాంసాలు తెచ్చుకొని ఇంట్లో ఆనందించకండి. దేవుని కొరకు లాక్ చేసుకొని పోవాలా దేవుని సన్నిధికి. ఏమా కిరణ్మాయి, ఆమె లేరులేండి, వాళ్ళు అట్లా చేయరు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే గుర్తుగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ప్రభు ఇంటి కప్పు తీసైనా పర్వాలేదంటే అర్థమైంది, నా సమర్పణ చూస్తాడు దేవుడు, నా త్యాగం చూస్తాడు. పాటలు అయిపోతుంటాయి, మనం లేటుగా వస్తుంటాం. మందిరం అంటేనే నిర్లక్ష్యం. స్కూల్ అంటే పిల్లోని 7 గంటలకు పంపాలంటే సచ్చినట్లు వేస్తాం, పిల్లోని పంపుతాం. అదే 9 గంటలకు మందిరం అంటే రారు ప్రజలు. ఏమంటే నిర్లక్ష్యం. ఏం త్యాగం ఉంది? ప్రభు కొరకు నీ త్యాగాన్ని చూస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. నీ సమర్పణ చూస్తాడు ప్రభు. కాబట్టి ఆ త్యాగముతో కూడిన ఇంటి వలె ఇల్లు కూడా ఉండాలని, మనం కూడా ఉండాలని ఒక తీర్మానం చేసుకుందాం. కాబట్టి ఇంటి కప్పు తీస్తుంటే సంతోషపడుతున్నాడు ఆ వ్యక్తి. మళ్ళీ నేను కప్పించుకుంటాను కానీ కప్పు తీసేసి ఆయన దగ్గర దింపండి అని. మూడోది, ఇంటికాడ ఏం కనబడుతుంది? యేసు వారి విశ్వాసము చూచి, విశ్వాసం కనబడుతూ ఉంది. విశ్వాసం ఉండాలి. మన ప్రభు నమ్మదగినవాడు, మనల్ని వదిలిపెట్టాడు, మనకు మేలు చేయటానికి ఆనందిస్తాడు, మన అక్కలు తీరుస్తాడు, ఆయన నమ్మతగినవాడు అని మనం విశ్వసించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి దేవుడు కనికరించి ఆ విశ్వాసముతో చిన్న ఇల్లు తీసుకోవటానికి సహాయపడ్డాడు. అంతేకాదు, విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి మనం నమ్ముదాం. దేవుని కార్యములు ఘనమైనవని ఎరిగి విశ్వసించి అబ్రహాం ఏమయ్యాడు? గొప్ప వ్యక్తి అయిపోయాడు. కానాను స్త్రీ విశ్వసించి, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అనిపించుకున్నది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆమె వదిలిపెట్టలేదు. కాబట్టి విశ్వాసం అనేది దేవుని దృష్టిలో గొప్పది. కనుకనే విశ్వాసం అనేది ఈ ఇంట్లో కనబడుతూ ఉంది. మూడోది ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అంటున్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు. ఇది 4వ విషయం. మొదటిది ఏంటి అని అంటే ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు. రెండోది ఏంటంటే సమర్పణ కలిగిన ఇల్లుగా ఉంది. మూడోది విశ్వాసం కనబడుతుంది. 4వది పాప క్షమాపణ కనబడుతుంది. ఆ ఇంటిలో పాప క్షమాపణ వినబడతా ఉంది. మన ఇండ్లు ప్రభువు యొక్క
మహిమ కొరకు ఏం చేయాలా? అనేకులకు పాపక్షమాపణ గురించి చెప్పే ఇల్లుగా ఉండాలని, పాపమును గురించి ఒప్పించే ఇల్లుగా ఉండాలి. ఎవరైనా పాపం ఒప్పుకోకపోతే ఒప్పించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చే అనుభవం కలిగి ఉండాలి. కాబట్టి అది మనకు దేవుడిచ్చిన ధన్యత. వేరే వారికి ఇంట్లో ఏముంటుంది, హిందువులు అనుకోండి, లేకపోతే అన్యులుగా వాళ్ళ ఇంటికి పోతే ఇప్పుడు మంచి టీవీలో మంచి నాటికి వస్తుందిరా వింటావా అంటాడు. అంత తప్ప ఏముండదు వాళ్ళ ఇళ్ళలో. లేకపోతే సీరియల్ వస్తుందిరా, ఇప్పుడే చాలా చక్కగా సీరియల్ వస్తుంది అక్క వింటావా అని మొదలు పెడతారు. లేకపోతే ఆ ఎక్క ఇట్లాడిది, ఈ ఎక్క ఇట్లాడిది, ఈ ఎక్క ఇన్న ఈ అన్న. మన ఇంట్లో అట్లా కాదు. రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. కాబట్టి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడం మంచిది. కాబట్టి మనం అడగాలి, నీ పాపాలు క్షమించబడ్డాయా? లేకపోతే అది నీకు మంచిది కాదని మనం ఒప్పించడం మంచిది. మన ఇంటిలోకి వచ్చిన వారిని ఎటువంటి వారినైనా ఒప్పించుకోవాలి. మనం ఎక్కడికి పోయినా వాళ్ళని ఒప్పించాలి. ఎందుకంటే రేపు దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు ఇంత మంచి ఇల్లు ఇచ్చాను, నీకు అన్ని అక్కరిచ్చాను, నువ్వు కోరుకునే ఇళ్ళ నేను చేశాను, నువ్వు నేను అడిగింది చేసినావా అంటాడు. నా నామములో సువార్త చెప్పావా, పాపాలు ఒప్పించావా, అనేకులు రక్షణ పొందకుండానే అనేకులు చనిపోతున్నారే అని ప్రభు అడిగినప్పుడు మనం ఏం చెప్పగలం? కాబట్టి మనం పాపక్షమాపణ గురించి ప్రకటించే ఏం చేయాలని చెప్పండి మా పాపక్షమాపణ గురించి ప్రకటించే ఇల్లుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 5వది ఏంటంటే చూడండి 9వ వచనం, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అంటే ఏం చెప్తున్నాడు? స్వస్థత ఇంటిలో జరుగుతూ ఉంది. బాగలేని వారు వచ్చి మన ఇంటికి వచ్చి తమ బాధలు చెప్పుకున్నప్పుడు స్వస్థతను గురించి దేవుడు కనికరించున్నట్లు లేదా స్వస్థపరుచున్నట్లు మనం ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం చేయగలడు. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 మాట చదవండి. వారు ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది చూడండి. నాథా అని మొరపెట్టారు. 24వ వచనం, ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా నీవు ఆకాశమును 4:24 నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేశావు అని ప్రార్థన చేసి 29వ వచనం, ప్రభువా ఈ సమయంలో అందరూ బెదిరిస్తున్నారు, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుని యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యం చేయండి, నీ చేయి చాచండి, నీ దాసులు బహు ధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించాను. వారు కూడియున్న చోటు కంపించింది, పరిశుద్ధాత్మతో నిండారు, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. కాబట్టి ఇక్కడ రోగులను స్వస్థపరచుటకు ఆయన పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతున్నాయి 30వ వచనంలో. కాబట్టి ఆ హస్తము మన ఇంటిలో ఉండాలి. మన ఇంటికి అనారోగ్యంతో దుఃఖంతో వచ్చినప్పుడు స్వస్థత పొందేవారుగా ఉండాలి. దాని కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఈ ఇంట్లో ఈ సహోదరి దుఃఖంతో వచ్చింది, అనారోగ్యంతో వచ్చింది, స్వస్థత దయచేయి అని ప్రార్థన చేస్తే మన ఇల్లు స్వస్థత ఇల్లుగా మారుతుంది. చివరిగా ఏం చెప్తున్నానంటే మార్క్స్ వార్త 2:12 చివరి భాగం, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచిరి. పలకండి, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. ఆ ఇంట్లో ఏమొచ్చింది చెప్పండి? దేవునికి మహిమ వచ్చింది. ఇంటివారికి కాదు, దేవుణ్ణి మహిమపరిచిరి. కాబట్టి అబ్బా ప్రసాద్ ఇంటి మంచి ఇల్లు తీసుకున్నాడని అనేది కాదు, దేవుడు ప్రసాద్కి ఎంత మంచి ఇల్లు ఇచ్చినాడంటే మంచి మాట. దేవునికి మహిమ దొరికింది. కాబట్టి మనం ఎట్లా ఉంటామంటే ఈ లోకంలో బిడ్డ పుట్టిందనుకో ఆ బిడ్డనే చూసుకుంటాము, ఆ బిడ్డేంగా అంత ఆస్తి, ఆ బిడ్డని ఇచ్చిన దేవునికి మాత్రం ప్రార్థనలు పోవు. అది వచ్చింది మనకు. ఇచ్చిన దేవుణ్ణి మాత్రం మర్చిపోతారు, ఇచ్చిన బిడ్డను బట్టి ఆనందిస్తారు. అది మనకు వచ్చిన జబ్బు. కాబట్టి దేవునికి మహిమ రావాలి. ఏమో కిరణ్ భాయ్,
ప్రసాద్ వదరి ఇంటి ద్వారా ఏం రావాలా? దేవునికే మహిమ రావాలి. కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను చూడండి, యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు. రెండోది, ఆ ఇంటిలో చెప్పండి సమర్పణ ఉంది. మూడోది ఏంటి? విశ్వాసం ఉంది. నాలుగోది ఏంటి? పాప క్షమాపణ ఉంది ఆ ఇంటిలో. ఆ ఇంటి వారికి ఉంది, ఇంటిలోకి వచ్చిన వారికి వినబడుతుంది. ఐదోది ఏంటి? ఇంటిలో స్వస్థత ఉంది. ఆరోది ఏంటి? దేవునికి మహిమ ఉంది. ఏడో విషయం ఏంటంటే ఆ ఇంటిలో వాక్యం వినబడుచుండెను. వాక్యం, దేవుని వాక్యం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఇంటిలో ఏముండాలా? కింద కూర్చోరా బాబు. కాబట్టి ఏం చెప్తున్నాడు చెప్పండి. దేవుని వాక్యం ఆ ఇంటిలో వెళ్ళాల, వాక్యం వెళ్ళాల. కాబట్టి మార్క్స్ వార్తలో మేము 7 విషయాలు చూసాం. ఏంటంటే మొట్టమొదటిది, ప్రసాద్ ఇప్పుడు వచ్చినాడు కాబట్టి గుర్తు చేస్తున్నాం, ముగిస్తున్నాంలేండి, ఇంకా మీకు ఎండ ఎక్కువ రానియము. కాబట్టి దేవుని వాక్యంలో మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు, కపెర్నహూము ఇంటిలో. కాబట్టి ఈ ఇంటిలో కూడా యేసు ప్రభు ఉండునట్లుగానే మనం చూసుకోవాలి. యేసు ప్రభు ఉండాలంటే ఏం చేయాలా? మనము రెండవదిగా ఆ ఇంటిలో ఏముందని చెప్పాం? సమర్పణ ఉంది అని చెప్పాం. కప్పు తీస్తుంటే కూడా ఓర్చుకున్నారు ప్రభు కొరకు. కాబట్టి సమయం ప్రభు కొరకు సమర్పణ కలిగి వెళ్ళాలి. ఆ రోజు మనం మాంసాలు చేసుకొని ఇంట్లో కూర్చోకూడదు, కానీ దేవుని ఇంటికి సమయానికి పరిగెత్తాలి. ప్రభు ఇంటిలో మీ త్యాగమేమో కానీ నేను త్యాగం చేసినాను చెప్తాను. పీజీ చదువుతున్నాను విశాఖపట్నంలో. కరెక్ట్గా మాకు 11:30కు భోజనం పెడతారు ఆదివారం. కరెక్ట్గా మంచి కోడు తమ ఏమో అంటారు, కాళ్ళు చేతులు అంటారే, అంత లావుటి లెగ్ పీసెస్, తర్వాత హ్యాండ్ పీసెస్ అన్నీ కూడా పెద్ద వేస్తారు. బాగా తినచ్చు. ఎందుకంటే మాకు అటువంటి హాస్టల్స్ ఉన్నాయి కూడా. అటువంటివి కోరుకుంటే అది వెజ్జా నాన్ వెజ్జా అడుగుతారు. నాన్ వెజ్ అంటానే వారానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా పెడతారు. సరే ఇంత మనకెందుకు కానీ నేను గుర్తు చేస్తున్నా అంటే నా త్యాగం గుర్తు చేస్తున్నాను మీకు. అప్పుడు ప్రార్థన 10:30కి స్టార్ట్ అవుతుంది, తిండి 11:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రార్థన సాలిద్దామా, తిండి సాలిద్దామా? ఇప్పుడు రెండింటి మధ్యలో ఇరుకున పడ్డాను. అప్పుడు ప్రభువా, నీ కొరకు నేను ఇక్కడ చదువుకున్న 2 సంవత్సరాలు నేను తిండే సాలిస్తాను నీ కొరకు. మధ్యాహ్నమే మళ్ళా సాయంత్రం అంత మంచిది పెట్టరు, మధ్యాహ్నము అంత గొప్పది పెడతారు. ఏమ్మా 2 ఆ కుర్చీలు 2 ఇవ్వండి వాళ్ళకు, అట్లా అందియండి. ప్రవీణ్ 2 అందుకో అట్లా అందిస్తే అట్లా కూర్చుంటారు. బ్రదర్ మీరు ముందుకు రండి, మీకు స్థలం ఉంది చూడండి. సిస్టర్స్ ఆడ కష్టపడతారు. అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు అయిపోతున్నాము. కూర్చోండి, 10 నిమిషాలు ఎండ అయినా ఏమనుకోకుండా కూర్చోండి. కాబట్టి అప్పుడు ఏమైందంటే వినండి, ఆ సమయంలో అనుకోకుండా ఏమైపోయిందంటే ప్రభువుని నేను అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, ప్రభువా నీ ఇంటికి నేను వెళ్తున్నాను, ప్రభువా నువ్వు నన్ను ఏ విధంగా సిద్ధపరుస్తావు నాకు తెలియదని ప్రభు కొరకు ఆ త్యాగం ఎప్పుడైతే చేశానో ప్రభువు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీవు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలను, నువ్వు నా సేవకు రావాలని. అట్లా ఒక్కొక్కటి ఏం చేసినాడు ప్రభు అంటే, నన్ను మలిచి తన సేవ కొరకే సిద్ధపరిచాడు. ఒకరోజు బాగా కడుపు నొప్పి వస్తూ ఉంది, విపరీతమైన కడుపు నొప్పి. ప్రభువా నేను నీ ఇంటికి వెళ్తున్నాను, ఆహారం కూడా నాకు అక్కర్లేదు, నీ కొరకు నేను ఇదంతా త్యాగం చేస్తున్నాను. కాబట్టి ప్రభువా నాకు ఏం చేస్తావో తెలియదు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పినావు కదా, కడుపు నొప్పితో నేను నీ ఇంటికి పోతున్నాను, ఏం చేస్తావో చెయ్యి ప్రభు అంటే అద్భుతం. 3వ పాట పాడేటప్పటికి 3 పాటలు పాడతారు కదా మనలో ఎక్కువగా. 3వ పాట పాడేటప్పటికి ఆ కడుపు నొప్పి పోయింది, ఇంకెప్పుడు కనపడలేదు. నువ్వు మాట ఇచ్చినావు కదా ప్రభువా నా యొద్దకు వస్తే విశ్రాంతి ఇస్తానని, ఎందుకు ఇవ్వవు? మనం అడగాలి, అలాగున వాక్యం పట్టుకొని అడగాలి. అప్పుడు దేవుడు నిజంగా కడుపు నొప్పి తీసేశాడు.
ఒకసారి విపరీతం కాలు బెసుకుబట్టి కాలు నొప్పి ఉంది, అప్పుడు సేవకు సమర్పించుకున్నాను. ఈడు కాలు నొప్పి అని ఊరికి కూర్చున్నాడు సోమరిపోతా అంటారేమో అని ఏడ్చి, ప్రభువా విపరీతంగా నొప్పి చేస్తుంది, కాలు మడమ పట్టేసింది, నేను అడుగు పెట్టలేకున్నాను ప్రభు అని కన్నీటితో పనుకుంటాను. ఉదయం లేసేటప్పటికి ఎట్టపోయిందో పోయింది అది. కాబట్టి మన ప్రభు ఎంత సమీపంగా ఉంటాడని ఎన్నడూ చూడలేదు ఆ నొప్పి. ఎంత సమీపంగా ఉండే దేవుడు మనకున్నాడు. కాబట్టి మొట్టమొదట మన ప్రభువు మనతో ఉండటం అనేది ముఖ్యం. రెండవది, మన ఇంట్లో ఏముండాలి చెప్పండి? త్యాగం ఉండాలా. ఏం ప్రసాద్ విను అయిపోద్ది. మొట్టమొదటిది ప్రభువు మన ఇంటిలో ఉండాలి. రెండోది త్యాగం ఉండాలి. ఎందుకంటే కప్పు విప్పినా కానీ ఏం లేదు, ఆయన ఏమనలేదు. మామూలుగా అయితే కప్పు విప్పితే ఒప్పుకోడు ఇంటి యజమానుడు, నేను ఎంత కష్టపడి తెచ్చుకున్నానని. కానీ ప్రభువు కొరకు నువ్వు గిన్నెడు సలనీళ్ళు ఇచ్చినా ఫలితము పోగొట్టుకోరు. ప్రభు కొరకు, నీ కొరకు కాదు, ప్రభువు నిమిత్తం నువ్వు త్యాగం చేయి, లాక్ చేసుకో, దేవుని ఇంటికి వెళ్ళిపో, ప్రార్థన చేయి, సువార్త ఉంది ఈరోజని, కష్టపడు. పిల్లలు కష్టమేది, పిల్లలు తీసిపోవటం, అయినా కష్టపెట్టు, ఒకరోజు ఓన్లీ ఆశీర్వదింపడతారు. మూడోది ఏం చెప్పాము? విశ్వాసం ఉంది ఆ ఇంటిలో, వారి విశ్వాసము చూశాడు. నాలుగోది ఏంటి? పాప క్షమాపణ ఉంది ఆ ఇంటిలో. సువార్త చెప్పేదానికి ఆ ఇల్లు పాపక్షమాపణ, రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు నా ఇంటిలో. తర్వాత ఐదోది ఏం చెప్పాము? స్వస్థత ఉంది ఆ ఇంటిలో. ఇంటికి వస్తే ప్రార్థన చేస్తే స్వస్థత దొరికింది. ఆరోదేంటి? దేవునికి ఆ ఇంటిలో మహిమ దొరికింది. ఏడోది ఏంటంటే ఆ ఇంటి ద్వారా వాక్యం ఎదజలబడతా ఉంది. అది దేవుడు ఆ కపెర్నహూము ఇంట్లో ప్రత్యేకత ఉంది. కాబట్టి దావీదు జీవితంలో ఇంతగా ఆశీర్వదింపబడటానికి కారణం ఏమిటయ్యా అంటే, దినమునకు 7 మార్లు నిన్ను చెప్పండి స్తుతిస్తున్నాను, 3 మార్లు బైబిల్ ధ్యానించుచు ప్రార్థిస్తాడు. మనకు ఒక పూట కూడా సమయం దొరకటంలే. మనకు చిన్న ఉద్యోగాలైనా పెద్ద బాధలు ఉంటాయి. ఆయన అంత రాజు అయినా 7 సార్లు స్తుతిస్తాడట. 7 సార్లు సమయం తీసుకున్నాడు. కాబట్టి దేవునికి అన్నిటికంటే ఏందయ్యా గొప్ప చేసిందంటే వాక్యాన్ని గొప్ప చేశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఘనంగా తీసుకొని, వాక్యాన్ని ఘనపరిచి, ప్రార్థన వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా ఇది ఎట్లా ప్రతిష్ఠింపబడుతుంది చెప్పండి. చూడండి, తిమోతి పత్రిక, ఈ ఇల్లు ప్రతిష్ఠించాలంటే ఇక్కడ ఏం వాడాడు చూడండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా దేవుని వాక్యం చెప్పటాన్ని బట్టి, ప్రార్థన చేయటాన్ని బట్టి పవిత్రపరచబడతా ఉంది. అదేనమాట. మనం అన్నిలాగా కోడి ఏదో కోసి దాన్ని రక్తం పూసి అలా చేయం. యేసుప్రభు యొక్క రక్తాన్ని ఇంటిపైన ప్రోక్షిస్తాం. యేసుప్రభు వాక్యం ప్రకటిస్తుంటేనే పవిత్రపరచబడతా ఉంటుంది. రెండోది, ప్రార్థన చేయటాన్ని బట్టి ఇల్లు పవిత్రపరచబడుతుంది. కాబట్టి ఇటువంటి ఇల్లుగా నేను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఏపాటి వాడిని, నా ఇల్లు ఏపాటిది, నేను దేవుని జనం అందరితో, ఇశ్రాయేలు అందరితో, విమోచింపబడిన వారితో కలిసి ఆనందిస్తానని ఒక తీర్మానం. రెండోది, నా సంతానము, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండాలని రెండవ తీర్మానం. మూడోది, నా కుటుంబం నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభువా, ఇది నేను నీ సన్నిధిలో కోరుతున్నాను. అటువంటి ఇల్లు గొప్ప ఆత్మీయ ధననిధి. అటువంటి ఇల్లు జ్ఞానం వలన రమ్యమైన వాటితో నింపబడుతుంది. రమ్యమైనవి ఏంటివి? బంగారు కాదు, లేకపోతే వస్తువులు కాదు, దేవుని వాక్యం యొక్క శక్తివంతమైన ఆలోచనలతో నింపబడుతుంది. ఆత్మతో దేవుడున్నాడంటే అన్నీ వస్తాయి అన్నాడు కదా. మీరు దేవుని రాజ్యం మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ ఇస్తానన్నాడు. దేవుని రాజ్యాన్ని వెతుకుతుంటే అన్నీ వచ్చేస్తాయి. ఆయన మనకేమీ తక్కువ చేయడు. ఆయన
ద్వితీయోపదేశం 2:7 అంటాడు, నీ దేవుని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు, తక్కువ చేయడు. కాబట్టి మొట్టమొదటి ప్రభువు యొక్క గొప్ప ఇంటిగా ధననిధిగా ఉండాలని, ఆత్మీయ ధననిధిగా. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. రెండవది ఏంటి? రమ్యమైన వాటితో, ఆత్మీయ రమ్యమైన వాటితో నింపుకోవాలని. మా ఇంటి మీద ఏముంటాయంట చూడండి, చదవండి ఒక మాట. పచ్చివి పండువి అని ఏలాడి ఉంటాయంట. పచ్చివి ఏంటి, పండువి ఏంటివి? చదవండి ఆ మాట, మీకు హెచ్చరికగా గుర్తుగా మేము చదువుతున్నాను. పచ్చివి పండువి ఏంటి అంటే చదవండి. దయతో పరమగీతములు 5వ అధ్యాయం 7వ అధ్యాయం 13వ వచనం. నా ప్రియుడా నానా విధమైన శ్రేష్ఠ ఫలాలు. ఎవరి కొరకు? ప్రియుడు అంటే ప్రభువు కొరకు. నానా విధము దాచిపెట్టారంట. ఏంటివి? పచ్చివి పండువి. పచ్చివి ఏంటి, పండువి ఏంటి? పండువి అంటే ముసిలోళ్ళకు కూడా వాక్యం చెప్పినారని. పచ్చివి అంటే యవనస్తులు వాళ్ళ కొరకు. పచ్చివి అంటే యవనస్తులు వాళ్ళకు దేవుని వాక్యం చెప్పి క్రీస్తులోకి నడిపించిన ఆ ఫలాలన్నీ నా ఇంటి ద్వారబంధనం మీద వ్రేలాడి ఉన్నాయి అంటాడు. ఏం ప్రసాదు, కిరణ్మయ్యమ్మ, మీరు అనేక పచ్చివి పండువి అంటే అనేక ఆత్మలను మీరు ప్రభు వైపు తిప్పితే మీ ద్వారబంధం మీద అవన్నీ ఉంటాయట. ప్రియుడా, నేను నీ కొరకు ఇంతమందిని సంపాదించుకున్నాను, నీ కొరకు దాచిపెట్టాను నేను అని అంటే, ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు. ఈ భూమి మీద 10 పట్టణాలు వెళ్తావన్నాడు. 10 సంపాదించుకున్నావు, 5 సంపాదించుకున్నావు, 5కు 5 ఆయన గిఫ్ట్, 5 మనం సంపాదించుకున్నాం. 10 పట్టణాలు ఏలుకో భూమి మీద. తర్వాత నీవు నాతో యుగయుగములు ఏలికగా ఉంటావు. అది కాబట్టి అటువంటి నమ్మకంతో, అటువంటి విశ్వాసంతో ఇంటిలో జీవించి వారు సాక్షులై ప్రభువుకు మహిమ తీసుకొచ్చినట్లు ప్రభు సహాయపడుగాక. ప్రార్థన చేస్తాం. త్యాగరాజన్న ప్రార్థన చేస్తాడు. త్యాగరాజన్న ఇక్కడికి చెప్పండి. త్యాగరాజన్న ప్రార్థన చేస్తాడు. అన్న ఇక్కడ కిందికి రాలేడు కాబట్టి మనమే రూమ్లో లేకపోయి ప్రార్థన చేసి వస్తాం. ప్రేమటి మా పనులు తండ్రి, మహాఘనత వహించిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణపోతున్న తండ్రి, మీ పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు తండ్రి. నా దేవ, నాన్న ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు మా మధ్య ఉండి ప్రభావం తండ్రి, నీ ప్రేమైన కుమారుని ద్వారా అనేకమైన సంగతి ప్రభావం వివరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వివరించబడిన ప్రతి విషయంలో కూడా ప్రభావం నచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్, సత్యమైన పిల్లలు అదే రీతిగా వివాహం చేసుకొని ప్రభావం నచ్చండి. రక్షణ పొంది భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు మీ యాజ్ఞ చొప్పున నా తల్లి నాన్న ఎల్లప్పటి సందరూ మోకలను ప్రార్థించబడేలా ఉండినట్లుగా దీవించి ఆశించాలని ప్రార్థిస్తున్నాను. జీసస్ మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయం చేయండి. పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులు ప్రభా. ఎల్లప్పుడూ తండ్రి గృహంలో మీరుండాలా ప్రభా. మీ వెలుగుతో నింపబడాలి తండ్రి. ఆకాశం ఉంది మీ మహిమను, భూమిపైన మీ ప్రభావం కనపరచువాడా మీ స్తోత్రం చెల్లిస్తూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించాలని ప్రార్థిస్తున్నాను. జీసస్ మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా, ఇప్పుడు నా తండ్రి కిందికి దిగి వెళ్ళి ప్రభా నాన్న ప్రేమతో నాన్న మీరు వారికి కట్టించినట్టు ఇంటిలో ప్రభా నా తండ్రి ప్రార్థనలు జరుగుతుండగా ప్రతి గదిని ప్రభా మీరు ఆశించి దీవించి మిమ్మల్ని మీరే మహిమపరచుకోనమని, ఆయా తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని మీరే మహిమపరచుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు ఈ వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయతో ఇంటి వారు కొంచెం మంది దైవ సేవకులు, పెద్ద సహోదరులు కూడా వస్తారు, పాట పాడుతుంటారు. ప్రసాద్ పాట పాడుతుంటారు. కొంతమంది పోయి మేము ఇంటికి పోయి ప్రార్థన చేసి వస్తాము. అంతవరకు ఇంటి వారు కూడా ఖచ్చితంగా రండి, రాగలిగిన వారు. అంకులు రాగలరా మీరు మాతో కలిసి? రండి, మంచిది, తీసుకుపోదాం రండి. పాట పాడుతుండే సమయంలో
రండి పాటరా మీరు వచ్చేయండి. ఈ ప్రసాద్ భర్తల్లే రండి. ప్రసాదరా పాడు. ఈ పాట నిర్మింపబడిందా? సమాధాన గృహంబులోను అందరినీ తీసుకుంటాను ఎత్తుకురా జాలి ఎందుకమ్మా అలాగే అన్నావు తెల్లగంటే మార్చిపోతామని వీడియో పట్టుకో తీయరా ఇద్దరు జాతి పట్టు వాళ్ళ ముందర పోయి ముందర లోపలికి పోరా బాగా కట్టుకుంటూ శాస్త్రులు బట్టి స్థితులు చెల్లించుడికి గొప్ప సత్య సంపూర్ణ ఇచ్చినట్టు మా పనులు తండ్రి మహిమా ప్రభావం నుండి మా పనుల రోజుని పరిశుద్ధమైన మనకి స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నాన్న మీరు ఆశ్చర్యకారం అద్భుతకారం చేసే దేవుడు అయినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. ప్రసోదన కుటుంబ ప్రభావం ఎప్పుడు వేధించి ఉండవచ్చు కానీ మీ చేతిలో ఇంటి కట్టుకోని చెప్పి వాటి వేరుండి ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన వదలకు సమకూర్చి నా తండ్రి నాన్న నాన్న బంధువులు కట్టించిన ప్రభావంతో కోసం అయితే కట్టించిన బహుమానం ఇచ్చేందుకు ఇష్టపడతాను కనుక ఈ నామపేట ఈ గుణాన్ని ఎల్లప్పుడూ అదే ఎన్నో విషయాలు చేర్చుకుని ప్రతిష్ఠిస్తున్నాను. మా ప్రార్థన విన్నాను నాన్న నా తండ్రి ఇప్పుడు నాన్న మా పాదం గుణములు ఉన్నాయి ప్రభావ నా తండ్రి నాన్న ఎవరు కట్ చేసినట్టు ఈ గుణములు వెళుచుండగా నా తండ్రి మాకు ముందుగా మీరు నడవండి ప్రభావ నాన్న మీ ముందు నడుచుకోండి నీ దేవుడని మాకు సెలవుచ్చినట్టుగా మీరు ప్రభావ మాకు ముందుగా నడుస్తూ ప్రభావ మరి నాన్న ఇంటిలో ఉండేటువంటి ప్రతి ఎదురు మీరు ఆశ జీవించాలని వేసుకొస్తున్నాం పేట మరి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి.
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు తిరగడం కష్టం అనుకుంటే కూర్చోండి. ప్రస్తుతమైన తండ్రి ప్రస్తుతమైన ప్రార్థనలు వాక్యంతోనూ ప్రార్థన ప్రకటించుకున్న వాక్యం నిర్వహించిన సభ్యుని రక్తం పోషించిన సవాసం దీంట్లోని మహిమలోని మొత్తం విశ్వాసం యేసు ప్రభువు వారి ప్రసిద్ధం నానుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియగల తండ్రి, ఈ విశ్వాస్యతను బట్టి వందనములు, నీ మంచితనం ద్వారా ప్రభు రెండవ రూమ్లోనికి ప్రవేశించడానికి మాకు ఇస్తున్న ఈ ఆధిక్యతను బట్టి వందనములు. మీ మహిమను ఇందులో ప్రజ్వలింపజేసే మహారాజులను ఒప్పుకుంటూ మీ రక్తశక్తి కిందికి తెచ్చుకుంటూ మీ విశ్వాస్యతలో ఇక్కడ ఉన్నంతా కూడా మహిమకరంగా ఉండటానికి సిద్ధపరచుమని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడైన యేసు ప్రభువుకే, ఇంట్లో తోడుగా ఉండే యేసు ప్రభువుకే హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఎరుకున్న ఘనత సమయంలో మీ పాల్గొని స్తోత్రం ఇచ్చిన గృహానికి స్తోత్రం. నాయన ఈ యొక్క వంట గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపను తోడుకొచ్చుకుని సమృద్ధిని దయచేయమని ఇక్కడ తయారు చేస్తున్న ప్రతి వంటకంను మరి రుచికరంగాను మరి మంచిగా ఉండడానికి సహాయం చేసుకుంటున్నామని ఈ యొక్క వంటకాన్ని మీరే పరిశుభ్రపరిచి పవిత్రపరచుకోండి. అది మంచి మాట. ఒక్కసారి చూసి వచ్చినావా? రండి ప్రసాద్, మా కిరణ్ మైక్ రండి. అక్కడే కనుక్కోలేక మళ్ళీ వెళ్ళేసాను. వెయిటింగ్ రా. హలో సెల్ తీసుకుని వెళ్ళి అశోక్ బండి వేసుకోపోతాం. బ్రహ్మ కిరణ్ మై
ప్రియ తండ్రి, నమ్మకమైన మంచి దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ విశ్వాసతను బట్టి ఈ రూములలో ప్రవేశించడానికి మీరు ద్వారం తెరిచినందుకు నేను స్తుతిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభు బెడ్రూమ్గా ఈ రూములు కూడా మీరు పరిశుద్ధపరచము. ప్రభు సన్నిధి ఉండటానికి మీరే సహాయపడము. మీ బిడ్డని సన్నిధిలో కనిపెట్టి మేలు పొందటానికి అనుకూలపరచు. రక్తపోషణ కోరుచు యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. జయము చేకూర్చు యేసు ప్రభువునకే, గొప్ప దేవుడైన యేసు ప్రభువుకే, దేవుడై ఉన్న యేసు ప్రభువుకే. హల్లెలూయా. రండి బెడ్ ఇట్లా వచ్చిందనమాట. అయితే ఇది బెడ్రూమ్ అయిందా? ఒకసారి మోకరిద్దాం. ప్రేమ తండ్రి, నమ్మకమైన మంచి దేవ, ఈ ఇంటిని ప్రేమతో మీరు అనుకూలపరిచినారు. నీ వందనములు, నీ కృపైనందుకు వందనాలు. నీ బెడ్రూమ్లో రెస్ట్ తీసుకున్నప్పుడు దేవుని సన్నిధించము. ప్రభువాన్ని హస్తం బిడ్డలపై ఉంచుము. ప్రభువాన్ని కనికరం ద్వారా నడిపించి బిడ్డలను ఆశీర్వదించుము. ప్రభు ఎవాంజలిన్ గ్రేస్ను, ఆర్య జెస్సీని, ఎలిషా ఎడ్వర్డ్ను ప్రభులో సాక్షులుగా పాత్రలుగా సిద్ధపరచు. ప్రభు ప్రసాద్ను, అలాగనే తండ్రి కిరణ్ని కూడా ప్రభు కొరకై బిడ్డను పెంచడానికి కూడా అనుకూలపరచు. కృపలో వంటి వాక్య ప్రకారం దేవునికి ప్రభా తండ్రి ప్రథమ స్థానం ఇచ్చి అనేకులు క్రీస్తులను నడిపించడానికి, మంచి పండుగ అనేకము ఇంటి మీద వేలాడేంత ఆత్మీయంగా వాడబట్టడానికి, ప్రత్యేకంగా ప్రభువుకు మహిమ కొరకు రక్షణ సునాదం గుర్చిన ఉత్సాహ సునాదం ఇంటి ద్వారా వినబడినట్టుగా మీరు అంగీకరించు. అపవాదిని ఓడించు, అద్భుతాలు జరిగించు. ఇంటిలో సమృద్ధి అయిన సంతోషం అధికం చేయి. సాతాను బంధించు. నెమ్మది కలిగిన కుటుంబంగా, అనేకులకు క్రీస్తులు చూపించే ఇల్లుగా, ప్రభుకు మహిమ తీసుకొచ్చే ఇల్లుగా తండ్రి ఎలా కపెను ఇంటిలో ఉన్నదో అలాగన తండ్రి దీనికి డేవిడ్ మ్యాన్సేన్ అని పేరు పెట్టుకున్నాం ప్రభువా. ఎందుకనగా దావీదు పురము అనేది ఎంతో ప్రశస్తమైంది. ఆ మాటలతో నీ దాసులతో మాట్లాడారు. అనుకోకుండా ఆ వాక్యంలోనే మేము సిద్ధపడ్డాం. కాబట్టి ఇది డేవిడ్ సంబంధించిన దావీదు గృహం వలె ఈ ఇల్లు ఉండునుగా కానీ ప్రార్థిస్తాం. సిలువ రక్తం కిందికి తెచ్చుకుంటూ కడగబడిన ఈ యొక్క ఇంటిని బట్టి స్తుతిస్తూ ఈ ఇంటిలో నీకు ప్రభావం, నీకు మహిమ, నీ ఘనమైన నామమునకు హెచ్చింపు కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. మహిమ ఘనత ప్రభావములు ఇంటి ద్వారా మీరు పొందుదురని మేము నమ్మొచ్చు. వందనాలు చెల్లిస్తూ బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇంట్లోకి వచ్చినప్పుడు పోనప్పుడు దీవెన కలిగిన ఇల్లుగా చేయమని మహిమ గల యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. మనం పైకి పోయి ప్రార్థన చేస్తే అనౌన్స్మెంట్ చేస్తాం. భోజనాల గురించి చెప్పుడు లాస్ట్ ప్రార్థన పైకి అందరూ ఆమె అన్నారు కదా. ఇది అందుకు మీరే చెప్పండి అండి. ప్రభాకర్ సైడ్ ప్లీజ్. రైతు భోజనం కొరకైన ఏర్పాటు చెప్తాడు. దాని ప్రకారం మీరు భోజనం చేయండి. తర్వాత లాస్ట్ ప్రార్థన చేసి మనం చివరి ఆశీర్వాదంతో ముగిస్తాం. అందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రేయర్ అయిపోయిన వెంటనే మీరు కిందికి వెళ్ళి దిగిన సిద్ధపరిచినటువంటి వాటిలో మీకు భోజనం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అందరికీ కింద స్థలం సరిపోదేమని అంటే చేస్తామా? పైకి కూడా తెచ్చుకొని తినచ్చు. కుర్చీలు ఉన్నాయి. కొంతమంది కుర్చీలు కిందికి కూడా తీసుకొస్తారు అనా. అదే గెటింగ్ మా డైరెక్టే. కాబట్టి మీరు పైకి కూడా భోజనం తెచ్చుకొని తినచ్చు, మీకు అడ్డం లేదు. లేదంటే మీ కొరకు కుర్చీలు కొంతమంది కొన్ని సపోర్ట్ చేయండి. ప్రవీణ్ కొంత సహాయపడండి. సుధాకర్ కొంతమంది కింద కూర్చోలేను, నిలబడి తినలేను ఉంటారు, వాళ్ళకు సపోర్ట్ ఇవ్వండి. పైకి కూడా వచ్చి తీసుకొని తినచ్చు. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీ పాదములకు వందనములు. నీ విశ్వాస్యత నీ నమ్మదగింది. నీ ఘనమైన నామం గొప్పది. నీ రక్త శక్తి ద్వారా
విజయం ఇస్తూ ఇచ్చినారు. నీకు వందనాలు. జయము చేకూర్చిన గొప్ప దేవుడవు తండ్రి. ఆది అంతమై ఉన్నావు, ఆల్ఫా ఒమేగా ఉన్నావు, మొదటి వాడవు కడపటి వాడవు. నీ కార్యములు గంభీరములు. నీ దాసుడు ప్రసాదయ్యను మీరు ప్రభా కిరణ్మయిని గుర్తు చేసుకొని నీ నమ్మకత్వంలో గుర్తుపెట్టుకొని మీరు ప్రేమించి ప్రభు వారికి అనుగ్రహించిన తండ్రి ఎవాంజలిన్ గ్రేసును, ఆర్య జెస్సీని, ఎలిషా అడ్వర్డును ప్రభా బిడ్డలనిచ్చి దీవించి వారిని కూడా కుటుంబంగా ప్రభువులో పెంచడానికి ఇస్తున్న ధనితను బట్టి వందనాలు. వారు నివసించడానికి భూమి మీద ఒక మంచి ఇల్లు ఇచ్చారు, వందనములు. ఇంటిలో కపెర్నహూము ఇంట్లో ఉన్న 7 ఆశీర్వాదములతో నింపబడినట్లుగాను, దావీదు ప్రభా తన యొక్క ప్రజలతోనూ విమోచింపబడిన వారితో ఆనందించినట్లుగాను ప్రభా, అంతేకాదు తన కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగాను ప్రభా, నిత్యం ఆశీర్వాదకరంగా ఉండునట్లుగాను ప్రభా, ఇటువంటి 3 ఆశీర్వాదములతోనూ అలాగనే సామెతల్లో గుర్తు చేసినట్లుగా ప్రభా గొప్ప ఆత్మీయ ధననిధి కలిగిన ఇల్లుగా ప్రభా, మంచి రమ్యమైన వాటితో నింపబడిన ఇల్లుగా ప్రభా, నీవు నిత్యం ఆశీర్వదింపబడిన ఇల్లుగా ఉండాలనేది ప్రభా మా ప్రార్థన ఇంటుండగా ఈ ఇంటిని ఆ విధంగా చేసినారని నమ్ముచు వచ్చిన వారందరినీ బట్టి వందనములు. రక్ష సంబంధికులు, బంధువులు ప్రభా, ప్రేమించి వచ్చిన సేవకులు, పరిశుద్ధులు అందరిని బట్టి స్తోత్రం. కూలూరు సంఘాన్ని బట్టి స్తోత్రం. దేవుని యొక్క దయను బట్టి మేము కూడా జమ్మలముంటి రావటానికి మాకిచ్చిన ఈ సహవాసము ద్వారా ఈ ఇంటికి ఇచ్చిన ఆత్మీయ బలాన్ని బట్టి వందనములు. ప్రతి రూమును పరిశుద్ధపరిచినారు. ప్రార్థన ద్వారా, రక్తము ద్వారా, వాక్యము ద్వారా ఆ ఇంటిని పరిశుద్ధపరిచినందుకు స్తుతిస్తూ ఈ బిడ్డలకు అనుకూలంగా ఆత్మీయంగా పచ్చివి పండువి అనేకులు క్రీస్తులోనికి తీసుకుని వచ్చి ప్రభా ఉత్సాహ సునాదములతో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదులతో నింపబడిన ఇల్లుగా ఉండునుగాక అని ప్రార్థిస్తూ నీ మహిమ కొరకే ఈ కుటుంబం వాడబనుగాక, నీ దీవెనలతో కప్పబనుగాక, నీ రాజ్య వ్యాప్తి కొరకు బలంగా వాడబడి నీ కొరకు సిద్ధపరచబడి ఉండునుగాక అని ప్రార్థిస్తూ నీ చేతులకే సమస్తం అప్పగిస్తూ మీరు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి స్తోత్రం. మీరే దీవించు, పరిశుద్ధపరచు. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకును ప్రత్యేకంగా ప్రసాదయ్య కిరణ్మయి బిడ్డలతోనూ కుటుంబంతో ఇంటితో ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. మాకు తోడుగా నీవుంటివి ఇంటిని ప్రతిష్ఠించడానికి తోడైన యేసు ప్రభువునకే, డేవిడ్ మ్యాన్సియన్ గా ఈ ఇంటిని ప్రతిష్ఠించిన యేసు ప్రభువునకే, తన మహిమ కొరకు ఇంటిని వాడుకునే యేసు ప్రభువునకే, కుటుంబమునకు నిత్యమైన ఆశీర్వాదాలు ఇచ్చే యేసు ప్రభువునకే, తోడై ఉన్న యేసు ప్రభువునకే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. భోజనం కాడ మన ప్రతాపన ప్రార్థన చేసి వస్తాడు. భోజనం కాడికి పోయి ప్రతాపన ప్రార్థన చేసి వస్తాడు.